హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు వీకెట్ ట్రక్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాము. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసరికి బజాజ్ ఎలక్ట్రికల్ ఆటో అండ్ ఇంకా ఈ మోంట్రా ఎలక్ట్రికల్ ఆటో ఏదైతే ఉందో ఈ రెండింటి మధ్య తేడాని అయితే చూద్దాము. అంతకంటే ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక మన వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి. నేను మన ఛానల్లో వచ్చేసరికి ఎక్కువగా ఎలక్ట్రికల్ ఆటోల గురించి రివ్యూస్ అయితే చేస్తూ ఉంటాను. ఇంకా చిన్న చిన్న కంప్లైంట్స్ ఏవైతే వచ్చినప్పుడు మన ఇంట్లోనే ఏ విధంగా ప్రాబ్లం అనే దాన్ని సాల్వ్ చేసుకోవాలనే దాని గురించి నేను చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తా ఉంటాను. మన ఎలక్ట్రికల్ ఆటోలు తోలే డ్రైవర్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బజాజ్ ఎలక్ట్రికల్ ఆటో ఈ ఆటో ప్రైస్ విషయానికి వస్తే ఇది ఆన్ రోడ్ మొత్తం వచ్చేసరికి వెహికల్ ప్రైస్ కానివ్వండి, ఇక ఇన్సూరెన్స్, బండి కాగితాలు కానివ్వండి, మొత్తం ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 3,90,000 అయితే పడుతుంది. మోంట్రా ఎలక్ట్రికల్ ఆటో కూడా వచ్చేసరికి ఇదే 3,90,000 అయితే పడుతుంది. మరి రెండు వెహికల్స్కి సేమ్ ప్రైస్ అయితే వస్తుంది. కాకపోతే ఈ రెండు వెహికల్స్లో ఉన్న డిఫరెన్స్ ఏందనే దాని గురించి మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ బ్యాటరీ విషయానికి వస్తే ఈ బజాజ్ ఎలక్ట్రికల్ ఆటోలో వచ్చేసరికి 10.89 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీని అయితే వస్తుందన్నమాట. అదే మన మోంట్రా వెహికల్లో కనుక చూసుకుంటే 10.24 కిలోవాట్ బ్యాటరీ అయితే రావడం జరుగుతుంది. ఇదే లిథియం అయాన్ బ్యాటరీ. ఇప్పుడు వస్తున్న ఎలక్ట్రికల్ అన్ని వెహికల్స్లో కూడా లిథియం అయాన్ బ్యాటరీస్ అనేది అయితే వాడుతూ ఉన్నారు. ఇది ఒక డ్రై బ్యాటరీ లాంటిది అనమాట. ఇంతకుముందు యాసిడ్ బ్యాటరీలతో అయితే మామూలుగా ఈ ఎలక్ట్రికల్ ఆటోలు కానివ్వండి, ఇక స్టార్టింగ్లో వచ్చిన బైక్స్ కానివ్వండి, ఈ యాసిడ్ బ్యాటరీలతో అయితే వచ్చేవి. ఆ తర్వాత వీళ్ళు ఈ డ్రై బ్యాటరీస్కి అయితే అప్డేట్ అయ్యారు. ఇవి ఏంటంటే ఎక్కువ కాలం పనిచేస్తాయి అండ్ ఇంకా బ్లాస్ట్ అయ్యే సందర్భాలు అనేవి చాలా తక్కువగా అయితే ఉంటాయి అన్నమాట. అందువల్ల అందరూ వచ్చేసరికి ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీస్ని అయితే వాడడం జరుగుతుంది. ఈ రెండు కంపెనీలు కూడా లిథియం అయాన్ బ్యాటరీని అయితే వాడారు. బజాజ్లో వచ్చేసరికి 8.9 కిలోవాట్ అండ్ మోంట్రా వెహికల్ వచ్చేసరికి 10.24 కిలోవాట్ బ్యాటరీని అయితే వాడుతున్నారు. బజాజ్ ఎలక్ట్రికల్ ఆటోలో వచ్చేసరికి ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేయాలంటే 4 గంటల 30 నిమిషాలు అయితే పడుతుంది. అదే మోంట్రా వెహికల్లో కనుక ఒక 0 నుంచి 100% ఫుల్ ఛార్జ్ చేయాలి అనుకుంటే 3 గంటల 50 నిమిషాల్లోనే ఇది అయితే ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. ఇక మైలేజ్ విషయానికి వస్తే బజాజ్ ఎలక్ట్రికల్ ఆటో వచ్చేసరికి కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 178 కిలోమీటర్స్ అయితే మైలేజ్ వస్తుందని అయితే చెప్తున్నారు. కానీ వీళ్ళు చెప్పే మైలేజ్కి వీళ్ళు ఇచ్చిన బ్యాటరీ ప్యాకేజ్కి సంబంధం అయితే లేదనమాట. ఎందుకంటే ఇది జస్ట్ 8.9 కిలోవాట్ బ్యాటరీ మాత్రమే ఉంది. ఇది మన మోంట్రా వెహికల్ కనుక చూసుకున్నట్టయితే 10.24 కిలోవాట్ బ్యాటరీని అయితే ఇవ్వడం జరిగింది. బ్యాటరీలో కంపారిజన్ చేస్తే మోంట్రా వెహికల్లో ఉన్న బ్యాటరీ అయితే ఎక్కువ అనమాట. వీళ్ళు దీన్ని మరి దేన్ని బట్టి 178 అని చెప్తున్నారో తెలియదు. నేను బయట వెహికల్స్ తోలుతున్న కస్టమర్స్ రివ్యూ అయితే తీసుకున్నాను. వాళ్ళు ఏం చెప్తున్నారంటే 120 నుంచి 130 కిలోమీటర్లు మాత్రమే మైలేజ్ వస్తుందని అయితే చెప్తున్నారు. అదే మోంట్రా వెహికల్ కనుక చూసుకున్నాం అనుకోండి 160 కిలోమీటర్స్ పక్కా అయితే వస్తుందని చెప్తున్నారు. కాకపోతే కస్టమర్స్ రివ్యూ ఏంటంటే 150 కిలోమీటర్లు అయితే మైలేజ్ వస్తుంది. ఇక లేదు ఫుల్గా ఏదైనా లోడ్ వేసుకొని కనుక మనం తోలేమనుకోండి అప్పుడు 130 నుంచి 140 లోపు మైలేజ్ అయితే రావడం అనేది జరుగుతుందని అయితే చెప్తున్నారు. బజాజ్ ఎలక్ట్రికల్ ఆటోలో వచ్చేసరికి మోడ్స్ వచ్చేసరికి ఒకటి ఎకో మోడ్ ఉంటుంది, రెండోది వచ్చేసరికి పవర్ మోడ్ ఉంటుంది, మూడోది వచ్చేసరికి రివర్స్ మోడ్ అండ్ న్యూట్రల్. ఈ 4 మోడ్స్ అయితే వస్తాయి అనమాట. ఈ 4 మోడ్స్లో ఈ వెహికల్ ఎంత స్పీడ్ వెళ్తుందంటే ఎక్కువ మోడ్లో వచ్చేసి 40 కిలోమీటర్ల స్పీడ్ అయితే వెళ్తుంది. అదే డ్రైవ్ మోడ్లో చూసుకుంటే 45 కిలోమీటర్ల స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట. ఈ 2 మోడ్స్ మాత్రమే ముందుకు వెళ్ళే బండి ముందుకు వెళ్ళడానికి అయితే ఉపయోగపడతాయి. కానీ ఈ 2 మోడ్స్లో స్పీడ్ విషయానికి వస్తే జస్ట్ 5 కిలోమీటర్ల స్పీడ్ మాత్రమే వీళ్ళు వేరియేషన్ అయితే చూపిస్తున్నారు. దీనివల్ల మనకి ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళదనమాట. ఇంకా 45 కిలోమీటర్లు టాప్ స్పీడ్. మా వెహికల్ 178 కిలోమీటర్ల మైలేజ్ వస్తుందని చెప్పడానికి కారణం ఏంటంటే ఇదేనమాట. వీళ్ళు వెహికల్ని ఎక్కువ స్పీడ్ పోవడానికి లేకుండా కుదించారు. ఇంకా మనకిప్పుడు బజాజ్ డీజిల్ ఆటో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా సేమ్ మోడల్ అయితే ఉంటుందన్నమాట. అంటే ప్యాసింజర్ 3+1 అంతవరకే. ఇక మామూలుగా డీజిల్ ఆటోలో మనకు అటు సైడ్ బేబీ సీట్స్ వేసుకుంటాము. ఇంకా మన సైడ్లో వచ్చేసరికి ఇద్దరైతే కూర్చోడానికి వెసులుబాటుగా ఉంటుంది. మొత్తం అయితే 6గురు అయితే ప్రయాణించవచ్చు. వీళ్ళు దీన్ని బట్టి క్యాలిక్యులేట్ అయితే చేసుకొని 178 అయితే వస్తుందని చెప్తున్నారు. బట్ దానికి కూడా వీళ్ళది మైలేజ్ జస్ట్ 150 కూడా అయితే లేదనమాట. జస్ట్ కస్టమర్ రివ్యూస్ అంతా 120, 130, ఇంకో ఎవరైనా రేర్గా 135 అయితే చెప్తున్నారు. అదే మన మోంట్రా వెహికల్లో కనుక చూసుకున్నట్టయితే దీంట్లో వచ్చేసి 5 మోడ్స్ అయితే వస్తాయి. ఒకటి ఎకో మోడ్ అండ్ ఒకటి పవర్ మోడ్ అండ్ రివర్స్ మోడ్ అండ్ న్యూట్రల్ అండ్ పార్కింగ్ మోడ్ కూడా అయితే ఉంటుంది అనమాట ఈ మోంట్రా వెహికల్లో. ఈ మోంట్రా వెహికల్ వచ్చేసరికి
స్పేసియస్‌గా అయితే ఉంటది. వెనకమాల ఇప్పుడు 3+1 అయితే కంపెనీ ఇస్తుందనమాట. కాకపోతే మనం సీట్‌ని వెనక్కి జరుపుకొని ఇప్పుడు నా దగ్గర ఏదైతే మహీంద్రా ట్రియో వెహికల్ ఉందో, ఆహ్, ఆ ట్రియో వెహికల్‌లో నేను ఎలాగైతే లోపల మోడిఫై చేశానో, అదే విధంగా మన ఈ మోంట్రా వెహికల్‌ని కూడా అయితే మోడిఫై చేసుకోవచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసరికి డోర్ అయితే ఇచ్చారనమాట లగేజ్ పెట్టుకోవడానికి. ఆ డోర్‌లో కూడా మనం ఏదన్నా ఇక మోడిఫై చేసుకుంటే అంటే వెయిట్ ఎక్కువ ఆగడానికి గనక మనం ఏదైనా చానెల్స్ లాంటివి కట్టించుకుంటే ఇంకా వెనకమాల ఇద్దరైతే కూర్చోవచ్చు. దీనివల్ల మనకొచ్చే ఇన్‌కమ్ అనేదైతే ఎక్కువగా ఉంటది. దీని స్పీడ్ విషయం చూసుకుంటే ఎకో మోడ్‌లో వచ్చేసరికి 40 కిలోమీటర్లు అయితే వెళ్తుంది. అదే పవర్ మోడ్‌లో చూసుకున్నామనుకోండి మనకి 55 కిలోమీటర్ల స్పీడ్ అయితే వెళ్తుందనమాట. మినిమమ్ 50 కిలోమీటర్లు, 55 కిలోమీటర్ల స్పీడ్ అయితే ఉండాల్సిందే ఇప్పుడున్న జనరేషన్‌కైతే. ఎందుకంటే 40 కిలోమీటర్ల స్పీడ్ ఓన్లీ టౌన్ పర్పస్‌కి అయితే పనికొస్తుంది గానీ, ఇప్పుడు ఏదైనా హైవే ఎక్కామంటే 40 కిలోమీటర్లు వెళ్తే జస్ట్ బండి దొల్లుతున్నట్టే ఉంటది గానీ, త్వరగా మనం వెళ్ళినట్టు గమ్యానికి చేరుకున్నట్టు అయితే ఉండదనమాట. ఇక బాడీ విషయానికొస్తే 2 వెహికల్స్‌లో కూడా ఐరన్ బాడీస్ అయితే రావడం జరుగుతుంది. చాయిస్ విషయానికి గనుకొస్తే బజాజ్ ఎలక్ట్రికల్ వెహికల్ వచ్చేసి మామూలుగా ఐరన్ చాయిస్ అయితే వస్తుంది. అదే మోంట్రా వెహికల్ గనుక చూసుకున్నామనుకోండి స్టీల్ చాయిస్ అయితే వస్తుందనమాట. ఈ స్టీల్ చాయిస్ ఏం చేస్తుందంటే ఎక్కువగా రస్ట్ రానీయకుండా అయితే కాపాడుతుంది. అంటే డస్ట్ పడినా గానివ్వండి, వాటర్‌లో గానివ్వండి, తుప్పైతే పట్టదనమాట. అదే మనం మామూలుగా ఐరన్ అయితే మీకు తెలిసిందే కదా! మామూలుగా ఏదైనా వాటర్ గాని, డస్ట్ గాని పడ్డప్పుడు అలాగే నిలిచిపోయి అది కొంచెం ఆ మెటీరియల్ అనేది పాడవుతా ఉంటది. అయితే వెంటనే కాదు కాలక్రమేణా ఎప్పుడో ఒక 3-4 ఇయర్స్ తర్వాత ఇప్పుడు మన డీజిల్ వెహికల్‌కి ఎక్కువగా ప్లాట్‌ఫార్మ్స్ అవి అయితే కట్టిస్తా ఉంటారు. ఎందుకంటే అవి తుప్పు తిని పోతా ఉంటాయి. అదే విధంగా సేమ్ ప్రాబ్లమ్ అయితే ఫ్యూచర్‌లో రావచ్చు. బట్ వీళ్ళేం చెప్తున్నారంటే బాడీ ఐరన్ ఇచ్చినా గానీ చాయిస్ అనేది చెడిపోకుండా స్టీల్ చాయిస్‌నైతే మేము ఇచ్చామని అయితే చెప్తున్నారు. ఇక చార్జర్ విషయానికొస్తే బజాజ్ ఎలక్ట్రికల్ ఆటోలో వచ్చేసరికి జస్ట్ ఆన్ బోర్డ్ చార్జర్‌ని అయితే ఇచ్చారు. ఈ చార్జర్ ఏం చేస్తుందంటే వెహికల్‌లో మనకి ఏదైతే ఈ సిస్టమ్ ఉంటదో, ఆ సిస్టమ్‌తో పాటే ఈ చార్జర్‌ని కూడా అయితే అటాచ్ చేసి ఉంటది. మనకు జస్ట్ ఒక కేబుల్ మాత్రమే ఇస్తారు. ఈ కేబుల్‌ని మన దగ్గర ఉన్న పవర్ పాయింట్‌లో 16 యాంపియర్ ప్లగ్‌లో ఇన్సర్ట్ చేసి వెహికల్‌కి కూడా అదే వైర్‌ని అయితే కనెక్ట్ చేస్తాము. ఆల్రెడీ వెహికల్‌లోనే చార్జర్ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే, మనకి ఎక్కువగా చార్జర్‌ని క్యారీ చేసే అవసరం అయితే తప్పిపోతుంది. ఇప్పుడు అదే మోంట్రా వెహికల్‌లో చూసుకున్నామనుకోండి, వాళ్ళు సెపరేట్‌గా చార్జర్‌ని అయితే ఇస్తారు. ఆ చార్జర్‌ని మనం ఎక్కడికైనా వెళ్ళాలి, దూరం అనుకుంటే క్యారీ చేయొచ్చు. లేదంటే మనం ఇంటి దగ్గరే పెట్టుకుంటాము. కాకపోతే దీంట్లో బజాజ్‌లో ఆన్ బోర్డ్ ఛార్జింగ్ ఇవ్వడం వల్ల మైనస్ ఉంది, ప్లస్ ఉంది. అదేంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా చార్జర్ అనేది కంప్లెయింట్ వచ్చిందనుకోండి. బజాజ్‌లో వచ్చేసరికి ఏదైనా చార్జర్ కంప్లెయింట్ వస్తే వెహికల్ పూర్తిగా అయితే ఆగిపోతుంది. ఇంకొక చార్జర్ తీసుకొనొచ్చి అటాచ్ చేయడానికైతే కుదరదు. అది కంపెనీ వాళ్ళు ఖచ్చితంగా రీప్లేస్ చేసిన దాకనో, లేదంటే దాని కంప్లెయింట్ క్యూర్ చేసిన దాకనో మనమైతే వెయిట్ చేయాలి. అదే మోంట్రా వెహికల్ చూసుకున్నామనుకోండి, చార్జర్ అనేది సెపరేట్‌గా ఉంటది కాబట్టి, మన దగ్గర ఉన్న టెక్నాలజీ అనేది చాలా తక్కువ. ఇప్పుడు మనకి వెంటనే నీకు ఏదైనా వెహికల్ చెడిపోయిన వెంటనే బాగు చేసి ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి, అంటే చాలా టైం అయితే పడుతుంది. అదే ఇప్పుడు మోంట్రా వెహికల్‌లో చూసుకున్నామంటే సెపరేట్‌గా చార్జర్ ఇవ్వడం వల్ల ఇప్పుడు మనకేదైనా చార్జర్ కంప్లెయింటే వచ్చిందనుకోండి ఫర్ సపోజ్ ఇప్పుడు మొన్న మహీంద్రా ట్రియోలో ఈ చార్జర్ కంప్లెయింట్ అయితే వచ్చిందనమాట. వారంటీ అయిపోవటం వల్ల ఏం జరిగిందంటే నేను దానికి కంపెనీలో సర్వీస్ చేపిచ్చే పరిస్థితి అయితే లేదు. ఎక్కడైనా బయట చేపించుకోవాలి. బయట చేపించుకోవాలన్నా గానీ చాలా టైం అయితే పట్టిద్ది. కాకపోతే నేను ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఈ కంప్లెయింట్‌ని రెక్టిఫై చేయడానికి ఎవరైనా ఉన్నారేమోనని చూసాను. కానీ ఎవరు దొరకలేదనమాట. ఒక 2 రోజులైతే వెయిట్ చేశాను. ఎందుకంటే షోరూమ్ పోయినందువల్ల ఎటువంటి ఉపయోగం అయితే లేదు. చార్జర్ కంప్లెయింట్ అనేవి షోరూమ్‌లో అయితే చూడరు. తీసుకుంటే కొత్త చార్జర్ అయినా తీసుకోవాలి మనం. లేదంటే ఈ ఉన్న చార్జర్‌నే ఎక్కడైనా రిపేర్ చేస్తారేమో కనుక్కొని చూసుకోవాలి. కాకపోతే అయితే ఈ 2 రోజుల్లో నేనేం చేశానంటే నా ఫ్రెండ్ ఒకతని దగ్గర చార్జర్‌నయితే తీసుకొనొచ్చి ఛార్జింగ్ అయితే చేశాను. చేసి నా బండినైతే ఆగకుండా తిప్పుకోగలిగాను. అదే ఇప్పుడు బజాజ్‌లో గనక మనం చూసుకుంటే ఆన్ బోర్డ్ చార్జర్ వల్ల కంపెనీలో ఎప్పుడైతే మనకి ఆ కంప్లెయింట్ సాల్వ్ చేసి మనకు చేతికి వెహికల్ ఇస్తారో అప్పటిదాకా మనం వెయిట్ చేయాల్సిందే. ఈ మోంట్రా వెహికల్‌లో గనక చూసుకుంటే అటువంటి కంప్లెయింట్ లేకుండా మన చుట్టుపక్కల ఎవరైనా ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడుతుంటే వాళ్ళ దగ్గర చార్జర్‌ననేది తీసుకొనొచ్చి ప్రస్తుతానికి పనైతే గడుపుకోవచ్చు. ఆ తర్వాత చార్జర్ ఒక్కటి దాన్నే మనం షోరూమ్‌లో ఇచ్చి కంప్లెయింట్ సాల్వ్ చేసుకొని చార్జర్‌నయితే తెచ్చుకోవచ్చు. అప్పటి వరకు వెహికల్ రన్ చేసుకోవడానికి అయితే ఒక అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంట్లో వచ్చేసరికి సస్పెన్షన్ విషయానికొస్తే బజాజ్ డీజిల్ వెహికల్‌లో ఏదైతే ఈ సస్పెన్షన్ అంతా ఉందో సేమ్ సస్పెన్షన్ అయితే ఈ ఎలక్ట్రికల్ ఆటో కూడా అయితే ఇవ్వడం జరిగింది. అదే మోంట్రా వెహికల్ గనుక చూసుకున్నామనుకోండి ఫ్రంట్ వచ్చేసరికి
రెండు హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా బ్యాక్ సస్పెన్షన్ కూడా హెవీగా అయితే ఇచ్చారు. దానివల్ల కొంచెం కూర్చున్న వాళ్ళకి ఏదైనా మనకు లోడ్ పడినప్పుడు వెహికల్ అనేది ఎక్కువగా బ్యాలెన్సింగ్ చేయడానికి చాలా అయితే బాగుంటుంది. కూర్చున్న వాళ్ళకి ఈ పెయిన్స్ అనేవి రాకుండా, బ్యాక్ సీట్లో అనుకున్న పెయిన్స్ రాకుండా అయితే చాలా కంఫర్టబుల్గా అయితే ఉందని అయితే చెప్తున్నారు. ఇప్పుడు టైర్ విషయానికి వస్తే బజాజ్ ఎలక్ట్రికల్ ఆటోలో వచ్చేసరికి ట్యూబ్లెస్ టైర్లు అయితే ఇవ్వడం జరిగింది కంప్లీట్గా. ఇప్పుడు డీజిల్ వెహికల్స్ లో కూడా ఆల్మోస్ట్ ట్యూబ్లెస్ టైర్లు అయితే ఇస్తున్నారు బజాజ్ కంపెనీ వాళ్ళు. మోంట్రా వెహికల్స్ లో కూడా ఫస్ట్ వచ్చిన కొన్ని మోడల్స్ లో ట్యూబ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు వచ్చే కొన్ని మోడల్స్ లో ట్యూబ్లెస్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ ట్యూబ్ తో కూడిన టైర్లతో వచ్చిన వెహికల్స్ కూడా మనం ట్యూబ్లెస్ అయితే మార్చుకోవచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ వెహికల్స్ అందరూ ట్యూబ్లెస్ అయితే లైక్ చేస్తున్నారు. ఇప్పుడు మహీంద్రా ట్రియోలో చూసుకున్నామంటే ట్యూబ్ అండ్ టైర్ రెండు అయితే వస్తాయి అనమాట. కొంతమంది ట్యూబ్లెస్ టైర్లుగా కూడా వాటిని మారుస్తున్నారు. ఆ విధంగా చేసుకునే వెసులుబాటు అయితే ఉంటుందన్నమాట. ఇకపోతే వారంటీ విషయానికి వస్తే బజాజ్ ఎలక్ట్రికల్ ఆటోలో వచ్చేసరికి 5 సంవత్సరాల వారంటీ, లేదంటే 1,20,000 కిలోమీటర్ల వరకు అయితే వారంటీ ఇస్తున్నారు. ఈ వారంటీ ఎలా ఉంటుందంటే 5 ఇయర్స్ వారంటీ. అంటే 5 ఇయర్స్ లోపు కనుక మీరు 1,20,000 కిలోమీటర్లు అంటే సంథింగ్ 4 సంవత్సరాలకి 1,20,000 కిలోమీటర్లు తిరిగేశారు అనుకోండి, 4 సంవత్సరాలకి వారంటీ అనేది అయిపోతుంది. అదే మీరు 5 సంవత్సరాల వరకు 1,20,000 కిలోమీటర్లు తిరగలేకపోతేనే 5 సంవత్సరాల వారంటీ అయితే ఉంటుంది. ఇది ఏ కంపెనీ అయినా, అంటే ఒక బజాజ్ అనే కాదు, మోంట్రా చూసుకోండి, మహీంద్రా కానివ్వండి, ఇలా ఏ కంపెనీ అయినా సరే ఇట్లాగైతే వారంటీ ఇస్తుంది. ఇక మోంట్రా వెహికల్ కనుక చూసుకుంటే 3 సంవత్సరాల వారంటీ, 1,00,000 కిలోమీటర్లు అయితే ఇస్తున్నారు. దీంట్లో ఏదైతే ముందు అయిపోతుందో అక్కడ వారంటీ అనేది అయితే క్లోజ్ అయితే అయిపోతుంది. కాకపోతే మోంట్రా వెహికల్లో వచ్చేసరికి 3 సంవత్సరాల ఛార్జర్ కూడా వారంటీ అయితే ఇస్తున్నారు అనమాట. మామూలుగా ఇప్పుడు నా మహీంద్రా ట్రియో వెహికల్స్ కనుక చూసుకుంటే, ఇప్పుడు వచ్చే వెహికల్స్‌లో 3 సంవత్సరాల ఛార్జర్ కూడా వారంటీ ఇస్తున్నారు. నేను వెహికల్ తీసుకున్నప్పుడు 1 ఇయర్ మాత్రమే మన ఛార్జర్‌కి వారంటీ ఇవ్వడం జరిగింది. కాకపోతే 2 సంవత్సరాల తర్వాత నా ఛార్జర్ అనేది ఫెయిల్డ్ అయింది. నేను మరలా ఒక కొత్త ఛార్జర్ కూడా అయితే తీసుకున్నాను. దాని గురించి ఒక వీడియో కూడా చేశాను. మీరు ఆ వీడియో గనుక చూడకపోతే మన ఛానెల్‌లో వెళ్లి చూడొచ్చు. లేదంటే నేను కామెంట్ బాక్స్‌లో పిన్ చేసి అయితే పెడతాను. మీరు అక్కడ కామెంట్ బాక్స్‌లోకి వెళ్లి అయితే చూడొచ్చు. ఇక మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారనే దాని గురించి మీరు కామెంట్ బాక్స్‌లో మీ ఊరి పేరుని అయితే టైప్ చేసి పెట్టండి. ఎందుకంటే మన వీడియో ఎంత దూరం వెళ్తుందనే దాని గురించి నేను ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న యూట్యూబ్ నుంచి ఒక రిపోర్ట్ అయితే రావడం జరిగింది. ఆ రిపోర్ట్‌లో మన ఇండియన్స్ కంటే కువైట్‌లో ఉన్న తెలుగు ఆడియన్స్ అయితే మన వీడియోస్‌ని అయితే ఎక్కువగా చూస్తున్నారని అయితే చెప్తున్నారు. ఇంకా కొంతమంది సౌదీలో కూడా మన ఛానల్‌కి ఆడియన్స్ అయితే ఉన్నారనేది చెప్తున్నారు. కాకపోతే ఇండియా వైడ్‌గా అంటే మన తెలుగు వాళ్ళు మన ఏపీలో కనుక చూసుకుంటే చాలా ఒక 50% అయితే ఉంటే, ఒక 50% వచ్చేసరికి కువైట్ అండ్ సౌదీ, ఇంకా ఏదో ఒక 2, 3 స్టేట్స్ అయితే వచ్చాయి. ఇట్లాగైతే చూస్తున్నారనేది చెప్తున్నారు. కాబట్టి మీరు ఎక్కడి నుంచి మన వీడియోని చూస్తున్నారు అనే దాని గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు దాని గురించి కొంచెం కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. ఇంకా మన వీడియోకి లైక్ అయితే చేయకపోతే లైక్ అయితే చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇక మరలా నెక్స్ట్ ఒక వీడియోలో అయితే కలుద్దాము. థాంక్ యూ ఆల్.